హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు సంబంధించి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు తెలిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మార్చి 1వ తేదీన వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఇక 2,88,000 మంది పెన్షన్దారుల ఖాతాల్లో జమ చేశారు. నెల మొదటి తారీఖునే జీతాలు పడటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ డేట్నే జీతాలు పడే ఆనవాయితీ ఉండేది. కానీ గత కేసీఆర్ హయాంలో మొదటి వారం నుంచి 3వ వారం వరకు ఏ రోజు శాలరీలు వస్తాయో తెలియక ఉద్యోగులు అయోమయానికి గురయ్యేవారు. ఇక ఈఎంఐలు క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి కూడా ఉండేది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పరిస్థితిలో మార్పులు కనిపించాయి. అయితే డిసెంబర్ నెల జీతం జనవరి 6వ తేదీన జమ చేయగా, జనవరి నెల జీతం ఫిబ్రవరి 7వ తారీఖున జమ చేశారు. ఇక ఫిబ్రవరి జీతం డబ్బులు మార్చి 1వ తేదీనే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.